డేవిడ్ గారు ప్రైజ్ లార్డ్ సార్. డేవిడ్ గారు హలో సార్ మత్తయ్య స్టీఫెన్ గారు చెప్పండి. లైన్ లో ఉన్నారు. ప్రైజ్ అలాడ్ అండి, ప్రైజ్ అలాడ్ స్టీఫెన్ గారు. సార్ నేను మొత్తం కదా సార్. ఒక్క నిమిషం మత్తయ్య గారు మీరు లైన్ లో ఉండండి సార్. ఓకే సార్. ఈయన చర్చి కట్టుకోవడానికి అమౌంట్ కావాలండి. కాకపోతే ఈయన చిన్న ఇష్యూ అయింది. ఓకే. ఏం జరిగిందంటే ఈయన చర్చిలో ఒక పాప చనిపోయిందండి. ఓకే. ఈయన ఏం చేశాడంటే పాపం ఈయన చర్చిలో చాలా మంది స్వస్థత అయ్యిందండి. ఓకే. అయితే ఏమైందంటే వేరే ఒక ఆవిడ పాప, ఏం పేరండి పాస్టర్ గారు ఆ పాపది? దివ్య. ప్రైజ్ అలాడ్ అండి. మీ పేరు ఏంటండి సార్? మీ పేరు ఏంటి పాస్టర్ గారు? మా పేరు మత్తయ్య పాస్టర్ సార్. మత్తయ్య గారు, అసలు ఏంటి, ఏమైంది, ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు. ప్రాబ్లం అంటే సార్ వాళ్ళు వచ్చేసి బాగాలేదు డాక్టర్ సార్. వాళ్ళు మన బంధువుల ద్వారా వచ్చారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు వేరే వాళ్ళు సార్, మనకి ఎవరైతే తెలియదు వాళ్ళు. ఓకే ఓకే. మన బంధువుల ద్వారా వచ్చారు వాళ్ళు. అది వాళ్ళు బ్రెయిన్ ఫీవరు, క్యాన్సర్ అని చెప్పారు సార్ డాక్టర్లు. ఓకే. అందువల్ల పైన స్టేజీలో వచ్చారు మన కాడికి. ఓకే ఓకే. అది మన దగ్గర స్తోమత ఇంచుమించు 6-7 లక్షలు అవ్వద్దని చెప్పారు. చెన్నైకి, హైదరాబాద్ పొమ్మన్నారు. అందువల్ల మన దగ్గర ఏం స్తోమత లేదు సార్, మేము బంధువుల ద్వారా ఇక్కడికి వచ్చాము అని చెప్పారు వాళ్ళు. అయ్యా, మీరు స్వస్థత చేశారా మరి? అదే అంటే కొంచెం సుమారు అయ్యింది సార్. సుమారు అయిన తర్వాత పంపించేసాము. ఓకే ఓకే. పంపించేసిన తర్వాత వాళ్ళు ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చారు. ఓహో, ఏం పేరు అమ్మాయి పేరు? అమ్మాయి వచ్చి దివ్యశ్రీ సార్. భవ్యశ్రీనా? దివ్యశ్రీనా భవ్యశ్రీనా? భవ్యశ్రీ సార్. భవ్యశ్రీనా? ఇప్పుడు ఆ అమ్మాయి మరి మన చర్చిలో చచ్చిపోయిందా లేకపోతే బయట చచ్చిపోయిందా? ఇక్కడే సార్, మన దగ్గరే. మన చర్చిలోనేనా? ఓకే ఓకే, సరే. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు కరెక్ట్గా మీకు. ప్రాబ్లం ఏంటి సార్ అంటే నేను సొంతంగా పరిశీలిస్తామని. ఓకే ఓకే. సొంత పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనం బేస్ మాట వారికి వేస్తాం సార్ చర్చిక. అంటే ఇంకా మన ప్రస్తుతానికి ఏంటంటే పట్ట కట్టుకొని రేకులు వేసుకొని పరిచయం చేస్తున్నాం సార్. ఓకే ఓకే. బేస్ మాట వరకు వేస్తుంది. నా నుంచి ఇంక మనము పావుత లేక కట్టలేకపోతున్నాము. ఓకే. మన సొంత పరిచర్య దేవుని మీద ఆధారపడి సొంతంగా పరిచయం చేస్తున్నాం సార్. ఓకే ఓకే. అది సార్. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు మీరు నాకు కరెక్ట్గా మీకు ఏం కావాలో చెప్పండి. స్టీఫెన్ గారికి కూడా చర్చి కట్టించుకోవడానికి మనమే సహాయం చేసాము. అదే సార్. మీకేం కావాలో చెప్పండి. చర్చి అదే సార్ మన ప్రాబ్లం. చర్చి కట్ చేసుకోవడానికి మన స్థామత లేదు. మన కాడికి వచ్చే వాళ్ళంతా పేదవాళ్ళు. మన కాడికి ఇన్సూరెన్స్ 25 మంది దాకా వస్తారు సార్ మన కాడికి. ఓకే ఓకే. అందరు పేదవాళ్ళు. అది మన మందిరం కట్టబడాలి సార్. అదే సార్ నాకు కొద్దిగా ఉండేది. సరే అండి. అది కాదండి, నేను మీకు ఎంత డబ్బులు కావాలా లేకపోతే డబ్బులు తీస్తే మీరు కట్టించుకుంటారు లేదా నన్ను కట్టించి పెట్టమంటారా? అది చెప్పండి. నేను కట్టించుకుంటాను సార్. మీరు కట్టించుకుంటారా? మీరు ఎలక్ట్రాన్ చేస్తే. ఓకే. మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి, నిర్మోహమాటంగా చెప్పండి, మనం అంత అరేంజ్ చేద్దాం. అదే సార్ మీ ఇష్టం సార్. మీకు అలా కాదండి. ఇప్పుడు స్టీఫెన్ గారు ఉన్నారు, వాళ్ళ చర్చికి నాకు 15 లక్షలు కావాలండి అన్నాడు. మనం 18 లక్షలు ఇచ్చాం. మీరు కూడా చెప్పండి మీకు ఎంత కావాలంటే మనం అంత అరేంజ్ చేస్తాం. ఎందుకంటే ప్రభు నామం గణపరచబడాలి, సువార్త అన్ని చోట్లకి చేరాలనేది ఆ ఉద్దేశంతోనే ప్రభువు నన్ను ఎంతగానో వినియోగించుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రభువుకి సేవ చేయటాన్ని నేను ఆనందంగా భావిస్తాను. చెప్పండి. కాదు సార్. ఎందుకంటే మీకు దేవుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నేనేంటంటే వృద్ధులకు కూడా ఒక ఆశ్రయము కట్టించాలా అనే ఆశ కూడా నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఓకే. వృద్ధులకి అనాథాశ్రమం కూడా అట్లాగా.
ఏర్పాటు చేసుకోవాలా ఎడైనా కానీ మనకు దేవుడు మంచి సహాయం చేసి ఒక స్థలం కూడా చూసుకొని ఏర్పాటు చేద్దామని ఆ పాలసీ కూడా ఉంది నాలో. ఓకే. అందుకోసం ఏంటంటే ఇప్పుడు మందిరానికి మనకు బాత్రూములు వచ్చి కట్టబడాలా. ఓకే. అది సార్, ఎందుకంటే మీకు దేవుడు మీ పేరు అప్పుడు మధ్య చేయండి సార్, నేను అడిగేది కాదు, నేను అడగదు. సరేనండి, అయితే ఇప్పుడు ఓకే, నేను మీకు ఒక 20 lakhs పంపిస్తాను. నేను స్టీఫెన్ గారు మా మేనేజర్, ఈయన స్టీఫెన్ గారు యాక్చువల్గా ఆయన బాగా క్లోజు, చాలా మన వాళ్ళకి చాలా మందికి కూడా ఇట్లాగా ఆయన చాలా మంచి వ్యక్తి, ఇలా రిఫర్ చేస్తుంటాడు అనమాట. ఫలానా వాళ్ళకి మందిరం లేదు, ఫలానా పిల్లలకి కొంచెం తినడానికి తిండి లేదు, బట్టలు లేవు, లేకపోతే దుప్పట్లు లేవు, వృద్ధులకి ఏమో పెన్షన్ లాగా ఇవ్వండి అని అట్లా అడుగుతూ ఉంటాడు. మనం ఇస్తుంటాం. ఇప్పుడు భగవంతుడు బాగా నన్ను వినియోగించుకున్నాడు, ప్రభు కృప పొందాను, బాగా పొందుకున్నాను కృప, కాబట్టి భగవంతుడికి నేను సేవ చేస్తున్నాను, ఏసైకి. ఇప్పుడు సరే, అది మనం మీకు ఒక 20 లక్షలు పంపిస్తాను నేను దగ్గరగా. ఫస్ట్ 10 లక్షలు పంపిస్తాను, తర్వాత మళ్ళీ ఇంకొక మంత్లో ఇంకొక 10 లక్షలు పంపిస్తాను. మీకు సరిపోద్దా? ఇప్పుడు మరి ఆ భవ్యశ్రీ కేసు కొట్టేయించుకున్నావా లేదా? నువ్వు డబ్బులు ఇచ్చావా లేదా? అది క్లియర్ అయిపోయింది సార్, దానికి ఇంకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదా? ఎంత డబ్బులు ఇచ్చావు వాళ్ళకి మరి? అది క్లియర్ అయిపోయింది, మనం 15 ఇచ్చాం సార్. అంటే 15 లక్షలా? వేలు సార్, మనకు 15,000. ఓకే, 15,000 ఇచ్చారు అయితే. చూడండి, వాళ్ళు ఇంకా మేము కావాలంటే మనం డబ్బులు ఇద్దాం వాళ్ళకి, కానీ మళ్ళీ మీరు కేసు కాకుండా చూసుకోండి వాళ్ళ మీద. లేదు సార్, ఇంకా వస్తే ఇంకేం లేదు సార్, క్లియర్ అయిపోయింది సార్. క్లియర్ అయిపోయింది. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళు బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు సార్, హ్యాపీగా బాగానే ఉన్నారు. మన మందిరానికి వస్తున్నారా, రావట్లేదు వాళ్ళు? మన దగ్గర 3 సార్లు ఇచ్చేసారు. వచ్చారు. డబ్బులు 15,000 ఇస్తే ఆనందంగా ఉన్నారా లేదా? లేదు సార్, బాగానే ఉన్నారు. మళ్ళీ డబ్బులు కాదు మత్తయ్య గారు, మళ్ళీ డబ్బులు సరిపోలేదని మళ్ళీ కేసు పెడతారేమో, అట్లాగా చూసుకోండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి మీరు. లేదు సార్, మొత్తం క్లియర్ అయిపోయింది మొత్తం. ప్రాబ్లం లేదు సార్. సరేనండి. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. కాదు, 15,000 అంటే మరీ తక్కువ కదా మత్తయ్య గారు? లేదు సార్, అంటే మన సంవత్సరం నేను చెప్పలేదు సార్. ఇప్పుడు మన సంవత్సరం ఏంటంటే లేకపోతే ఈరోజు సార్ మనది చాలా పేదవాళ్ళు సార్, మన స్తోమత అలా ఉంది సార్. స్టీఫెన్ గారు ఉన్నారా? స్టీఫెన్ గారు ఇమ్మీడియట్ గా మత్తయ్య గారికి 1 లక్ష రూపాయలు పంపించండి ఫస్ట్. నేను మీకు మీ అకౌంట్ నెంబర్ నాకు పెట్టండి, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను డైరెక్ట్ గా. లేకపోతే మత్తయ్య గారి నెంబర్ పెట్టినా మీరు పెట్టినా నేను ఈ నెంబరే సార్ మంది. ఈ నెంబర్కి ఉందా? మీ నెంబర్కి వాట్సాప్ ఇదేంటి, ఫోన్ పేనా లేకపోతే గూగుల్ పేనా? లేదు సార్, ఫోన్పే సార్. ఫోన్ పేనా? అయితే మీకు 99,999 రూపాయలు పంపిస్తాను. ఎందుకంటే 1,00,000 అంటే యాక్సెప్ట్ చేయదు అనమాట మనకి ఫోన్పే. ఫోన్పే పంపించదు, యాక్సెప్ట్ చేయదు. కాబట్టి నేను మీకు పంపిస్తాను, డబ్బులు పంపిస్తాను. మీరేం కంగారు పడమాకండి. కావాలంటే ఒక 50,000 భవ్యశ్రీ వాళ్ళకి ఇచ్చేసేయండి. సరే, ఓకే. మీకు వాళ్ళకి ఇవ్వాలనుకుంటే చెప్పండి, మనకి మందిరాన్ని కట్టడానికి కాకుండా ఇంకా కావాలంటే మనీ పంపిస్తాను. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది లేకుండా చూడండి. మళ్ళీ వాళ్ళు కేసులు పెట్టడం డబ్బుల కోసం అట్లా చేసుకోవద్దు మీరు మత్తయ్య గారు. అది సెటిల్మెంట్ అయిపోయిందండి. మళ్ళీ ఎందుకండి పాపం, ఏ నోటిగాడ 50,000 తగ్గిపోతాయి కదా. ఇప్పుడు ఈయన నోటిగాడ ఇప్పుడు మనం 1,00,000 ఇచ్చామనుకోండి, ఈయన తెచ్చిపోతాయి కదా. మళ్ళీ అందులోంచి 50,000 ఇవ్వాలంటే పాపం ఈయనకి ప్రాణం ఒప్పుతా. అవును, కరెక్టే, అది కూడా పాయింటే. సరేనండి, అయితే మత్తయ్య గారు మీరు ఆ భవ్యశ్రీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి 15,000 ఇచ్చారు, బాగానే ఉంది, మంచి పని చేశారు. దేవుని కృప పొందుకున్నారు వాళ్ళు కూడా. ఆ అమ్మాయిని మన చర్చిలో చనిపోయినా మీరు మంచిగా డబ్బులు ఇచ్చారు, ఆదుకున్నారు. సంతోషం అండి చాలా. ఇంకోటి ఏంటంటే సార్, ఈయన చాలా స్వస్థతలు ఉన్నాయండి. ఈయన చర్చిలో చాలా మంది స్వస్థత చేశారంట. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది స్వస్థత. చెప్పండి సార్ మత్తయ్య గారు. సార్ ఓకే సార్, ఎంతమంది స్వస్థత చేశారు చెప్పండి మన అయ్యగారికి.
అవును సార్, మన కాడ ఏంటంటే సార్ కొంతమందికి కడుపులో ఇన్ఫెక్షన్ ఇవి వాళ్ళకి స్వస్థత జరిగింది సార్. ఇంకొక మనిషికి ఏంటంటే కొంచెం చీకటి శక్తులు బంధించబడి వాళ్ళకు ఈవిలు వచ్చేసింది. ఆ, మా మిస్సెస్ కూడా కడుపులో గడ్డ అయ్యి 6 నెలలు గడ్డ అని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ చేయాలని దానికి కూడా స్వస్థత కలిగింది సార్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచి కార్యాలయం చేసింది సార్. గొప్ప దేవుడు మన యేసయ్య, కార్యాలు చేస్తుంటాడు, ఇలాంటి కార్యాలు. సరే అండి, మీరు ప్రభు వాక్యాన్ని అన్ని వైపులా పాకించండి, అందరినీ మత మార్పిడి చేసి మన యేసయ్య మార్గంలోకి తీసుకురావాలి. సరేనండి? అవును సార్, అవును సార్, తప్పకుండా సార్. అదే సార్ నా ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి, ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి, సాతాను నుంచి దూరంగా వెళ్ళిపోబడాలి, సువార్తను ప్రకటించాలి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సరేనండి మత్తయ్య గారు? సరే, ఓకే సార్. సరే స్టీఫెన్ గారు, మీరు ఇమీడియట్ గా ఒక ₹1,00,000 అయితే ఆయనకి వేయండి. నేను ఉంటాను, మరి నాకు టైం లేదు ఎక్కువ. సార్ అయితే నేను చూసుకుంటానండి, ఇంకా నేను చూసుకుంటాను, ఇబ్బంది లేదు. సరే మత్తయ్య గారు, ఉంటానండి. ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం ఆగండి దేవుడి గారు. హలో సార్. మత్తయ్య గారు, ఇప్పుడు ఆయన సార్ నాకు ₹1,00,000 పంపిస్తాడు. పంపించినప్పుడు నీకు అమౌంట్ వాడతాను, మిగతాయి కూడా మీరు చర్చికి ఎంత అయితే అవుద్దో అంత కొటేషన్ ఇవ్వండి. కొటేషన్ ఇస్తే అమౌంట్ పంపిస్తాం, లేదంటే మీకు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ పంపిద్దాం చర్చికి. అదే సార్, ఇప్పుడు ఏంటంటే కొంచెం అమౌంట్ పంపిస్తే మనము స్టార్ట్ చేసుకోండి సార్, మెటీరియల్ని తెప్పించేసి స్టార్ట్ చేసుకోండి. ఏంటంటే సార్, ఈయనకి సిమెంట్ ఫ్యాక్టరీ ఉందండి. అలాగే ఈయనకేందంటే మన ఇనుముకు సంబంధించిన కూడా 2-3 షాపులు ఉన్నాయి. పెయింట్ షాప్ ఏందే ఉంది. అండ్ ఈయనకేందంటే మన ఇది ఉంటది, మన సోఫాలు తయారు చేసే ఫ్యాక్టరీ, ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ పంపించమంటారా, లేదు అంటే క్యాషే పంపించమంటారా? మీకు ఏదంటే అది పంపిద్దాం. అదే సార్, ముందు క్యాష్ అమౌంట్ పంపిస్తే ఓకే, ఆ తర్వాత మనకు ఏమేమి కావాలో తర్వాత నేను క్యాష్ ఎంత కావాలి మీకు? అదే సార్, ప్రస్తుతానికి సార్ చెప్పినట్టు చేయండి సార్ మీరు. ఇప్పుడు 1,00,000 పంపిస్తాను. నెక్స్ట్ ఎంత పంపించాలి? 20 లక్షలా, 15 లక్షలా? తర్వాత నేను చెప్తా సార్, దాని బట్టి తర్వాత చెప్తాలే సార్. అలాగే నేను పంపించేస్తాను నీకు. తర్వాత నాకు అడుగుకోండి, ఇప్పుడు కూడా నేను ఏమి అడగను సార్, అసలు ఈ రోజుకి కూడా నేను ఎవరిని అడగడం లేదు. ఇప్పుడు నేను ఫోన్ చేశానంటే దేవుని చిత్తమే ఇది. ఇది మనం ఏది మన చెప్పదు, ఏదైనా దేవుని చిత్తానుసారమే మనం నడుచుకోవాలి. అవునవును సార్. దేవుని చిత్త ప్రకారం మీకు నేను ఫోన్ చేశాను. ఇంక ఈ రోజు నుంచి జీవితం మారిపోతుంది. మీరు చాలా సంతోషంగా ఉండండి. ఇంకా చాలా మీ మీద ఉంది, చాలా మందికి మీరు స్వస్థత చేయాలి. సరే సార్, ఓకే. ఆ రోజున యేసయ్య ఎంత స్వస్థత చేశాడో ఎవరికి తెలియదు, కానీ మీరు చేసిన స్వస్థత ప్రపంచానికి తెలియజేయటమే మా యొక్క కర్తవ్యం. అవునవును సార్, నా పరిస్థితి ఏంటంటే నేను ఎంత నిందించబడినాను, అంతగా దేవుడు మళ్ళీ నన్ను వాడుకోవాలని నా ఆశ. వాడతాడండి, దేవుని సేవలో మీరు బాగా వాడబడతారు, ఇబ్బంది లేదు. మీలాంటి సమాజానికి చాలా అవసరం అండి. వాస్తవంగా అండి, నిజం చెప్పాలంటే డాక్టర్లు డబ్బుని దోచుకుంటున్నారు సార్. మీలా హాస్టల్లో వాళ్ళ భార్య నుండి మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర స్వస్థత పొందుతున్నారంటే వాళ్ళు ఎంత డబ్బు ఆదా చేస్తున్నారు. ఇప్పుడు ఆదా చేసిన దాని నుంచి కూడా మీకు అమౌంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు నా దగ్గర వచ్చే వీళ్ళంతా కూడా వాళ్ళ ఆదాయం, వాళ్ళు నాకు ఒక్కొక్కరు మొత్తం మీద చెప్పే కదా 2,00,000 వీళ్ళ దగ్గరే వస్తాయని. వాళ్ళు అక్కడ వైద్యం చేసుకుంటే ఎక్కువ అవుతుంది, మన పాపంతో తగ్గింది కాబట్టి మనకి ఇస్తున్నారు, మనకేం ఊరికిస్తున్నారా? అవునులే సార్. కాబట్టి మీరు ఇంకా స్వస్థతలు చేయండి. మీకు నేను సాయంత్రం ఫోన్ చేస్తాను. సరే, ఓకే సార్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సరే సార్, దేవునికి మహిమ. ప్రైజ్ లార్డ్ అండి. సరే, ఓకే సార్. ప్రైజ్ లార్డ్ గారు.